ఈ కాలపు ఓసీలు గతంలో ఎస్సీ ఎస్టీ అప్రెస్డ్, కరెక్ట్. ఈ కాలపు ఓసీలు అప్రెస్డ్ సెక్షన్. ఎందుకని? వాళ్ళు ఇలాంటి బాధితులు, ఈ బాధిత వర్గానికి వాయిస్ అయ్యాడు ఈయన. అది ఎందుకని? అసలు ఈ టాపిక్ మాట్లాడే దమ్ముదరి నాయకుడు. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ కాంట్రవర్సీ వాళ్ళతో ఓట్లు పోతాయనినే కాదు, కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది భయం అని. ఏ మాట అనడానికి నాయకుడు భయపడతాడు, ఆ మాట ఇతను మాట్లాడగలుగుతున్నాడు, అది నిజాయితీగానే ఉంది. చర్చ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి తప్పలేదు, మిమ్మల్ని కులం పేరుతో దూషిస్తే కేసు పెట్టండి తప్పలేదు, నేను అక్కడ ఏ కులాన్ని దూషించలేదు, గుడికి వెళ్ళా దండం పెట్టుకోవడానికి వెళ్ళా, కానీ నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటే ఎట్టాగా నువ్వు? పోని పెట్టాలనుకో, నువ్వు ఎస్సీ అయి ఉండాలి కదా. నువ్వు కన్వర్ట్ అయిపోయాక నువ్వు బీసీఈలోకి వచ్చేసావు, బీసీ వచ్చి పెట్టే ఎస్సీ కేసు ఎట్టా చెల్లుతుంది అన్న పాయింట్ అందరికీ తెలిసిందే. అది కానీ మాట్లాడే ధైర్యం ఎవరు చేయరు, ఎందుకంటే వ్యవస్థల్లో అట్లా లేదు కదా, అక్కడ ప్రూఫ్ ఉండదు కదా సార్. ఇప్పుడు దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదా మొన్న. ఇప్పుడు మొన్న మన ఆంధ్రప్రదేశ్ పాస్టర్ గారు ఒక ఆయన వేసేసినప్పుడు ఏం చెప్పింది హైకోర్టు, దాన్నే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇప్పటిదాకా ఏంటి, పాస్టర్ గారు సర్టిఫికెట్ ఇస్తే నువ్వు మతం మారావని, అప్పుడు మాత్రమే ఇదని. ఇప్పుడు అట్లా